యోగాంగములు ఎవ్విహి మరియు ఎన్ని అనగా. ఇక్కడ చూడండి, నిన్నటి శ్లోకం ద్వారా పతంజలి మహర్షి ఏం చెప్పాడు? యోగాంగములను సాధన చేయడం వలన అవిద్య నశిస్తుంది, అలాగే వివేక ఖ్యాతి కలుగుతుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు యోగాంగములు అంటే ఏంటివి అనే విషయం తెలియజేస్తున్నాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధయో అష్టావంగాని. ఇవి 8. చూడండి, యమములు, నియమములు, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. 8 యోగమునకు ఉపాయములు. ఇవి యోగానికి ఉపాయములు, అంటే ఇవి చేయాలి, ఇవి చేస్తే యోగము చేసినట్టు. అప్పుడు ఆ యోగాంగ అనుష్ఠానం వలన అశుద్ధి. చూడండి, ఇక్కడ వీని లక్షణాదులు ముందు సూత్రముల యందు వర్ణింపబడును. అంటే తర్వాత రాబోయేటటువంటి దాంట్లో ఒక్కొక్కటి ఏమేం చేస్తాయి, దాని లక్షణాలు ఏంటివి, ఆ విషయాలు తెలియజేస్తాడు. సమాధి పాదంలో చెప్పబడిన అభ్యాసాదులు ఈ ఉపాయములందే చేరిపోవును. మొట్టమొదటి పాదం సమాధి పాదం, అందులో ఉన్నటువంటి అభ్యాసం అంతా దీనికి సంబంధించినది. అభ్యాసము సమాధి యందును, వైరాగ్యము సంతోషమునందును, శ్రద్ధ వీర్యము మున్నగునవి నియమ అంతర్గత తపః స్వాధ్యాయములందును, మైత్రి కరుణాదులు ధారణల యందును చేరునని గ్రహింపవలెను. అయితే సమాధి పాదములో కూడా వీటి యొక్క అభ్యాసమే చెప్పబడి ఉన్నది. మొట్టమొదటి పాదము సమాధి పాదం. ఆ సమాధి పాదంలో కూడా ఇదే విషయాన్ని అభ్యాసం చేయడం. అయితే పదాలు ఒక్కటి మారినాయి అంతే, కానీ ఇవే సాధన యందు ఉన్నవి అని గ్రహించవలెను. ఓం.